అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ యొక్క స్త్రీల కూడికలో మనం మాట్లాడుకోబోయే అంశం, దేవుని సన్నిధానంలో కష్టం ఎదురైనప్పుడు కొందరు చూపిన విశ్వాసం, దానికి ప్రతిగా వారు పొందుకొనిన బహుమానం. మరికొందరేమో అదే కష్ట సమయంలో దేవుని సన్నిధి నుండి పారిపోయి పొందుకొనిన ప్రతిఫలం. ఈ యొక్క విషయాన్ని మాట్లాడుకుంటూ ముందుకెళ్దామండి. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు విశ్వాసం అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడండి. కష్ట సమయంలో మేము ఏ విధంగా విశ్వాసం చూపించాలి అనేది మేము నేర్చుకుంటూ ఉంటుండగా దయచేసి నన్ను మరుగు చేసి నీ మాటలను బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరు దేవుని సన్నిధానంలో కష్టం ఎదురైనప్పుడు ఎవరు విశ్వాసాన్ని చూపించారు అనేది మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దానియేలు గ్రంథం అనగానే మనందరికీ ముగ్గురు వ్యక్తులు గుర్తొస్తారు కదండి. ముగ్గురు వ్యక్తులు అనగానే మనకి షద్రక్, మెషక్, అబేద్నగో అని ముగ్గురు వ్యక్తులు చాలా ఫాస్ట్గా గుర్తొస్తారు కదా. అవునండి, షద్రక్, మెషక్, అబేద్నగోల వారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. సో నేను వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పాలని ఆశపడట్లేదు, కానీ ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ రాజు ప్రతిమకు మ్రొక్కలేదని వారిని అగ్నిగుండంలో పడేస్తారు. ఆ యొక్క రాజు ప్రతిమకు మ్రొక్కలేదని రాజుకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఆ యొక్క అగ్నిగుండం వేడిమిని 7 అంతలుగా పెంచుతారు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆ అగ్నిగుండంలో వేసిన వాళ్ళే ఆ వేడికి చనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కానీ ఈ ముగ్గురు వ్యక్తుల్ని అగ్నిలో పడేశారు. అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మీద కుట్ర చేసిన వాళ్ళు, మరి వాళ్ళ శత్రువులు, షద్రక్, మెషక్, అబేద్నగోల వారి శత్రువులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎలా చనిపోతారా, ఎలా ఆహుతైపోతారా, ఎలా కాలిపోతారా అని చాలా ఆశతో తొంగి తొంగి చూస్తున్నారు ఆనందంగా వారి పగ వాళ్ళందరూ కూడా. కానీ దేవుని మహాకృపను బట్టి వారు ఆ అగ్నిగుండంలో దేవుని ప్రైజింగ్ చేస్తూ ఉన్నారేమో. మరి వారికి ఏ మంట తగలలేదు, కనీసం ఆ యొక్క అగ్ని యొక్క వాసన కూడా వాళ్ళకి తగలలేదు. అది గమనిస్తున్నటువంటి రాజు, ఏంటి అసలు వీళ్ళు కాలిపోవడం లేదు, మనం వేసింది ముగ్గురునే కదా, నాకు 4 కనిపిస్తున్నారేంటి అని వారి మంత్రిని అడుగుతాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, షద్రక్, మెషక్, అబేద్నగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా వారు ముగ్గురు కూడా అగ్నిగుండంలో నుండి బయటకు వస్తారు. చూసారా, ఒక రాజు చేతనే మహోన్నతుడైన దేవుని సేవకులారా అని పిలువబడ్డ గొప్ప విశ్వాస వీరులని మనం చెప్పుకోవచ్చు. వారు సంతోషంలో ఉన్నప్పుడే దేవుని కనపరచలేదు, దేవుని పైన విశ్వాసాన్ని కనపరచలేదు. ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంతటి విశ్వాసాన్ని వారు కనపరిచారు చూడండి. కనీసం వారి తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు, బట్టలకి అగ్ని వాసన కూడా పట్టలేదు. మనం విలేజ్లో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క అగ్ని వాసన, ఆ పొగ వాసన అంతా మనం అక్కడ క్లాత్స్ ఆరేసామనుకోండి, ఆ స్మెల్ అంతా దానికి పడుతుంది కదండి. మరి విలేజ్లో ఉండే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆ వాసన కూడా ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నగోల వారికి కనీసం అంటలేదు అని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని వారు పొందుకోగలిగారు. ఎలా అంటారా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు దేవుని పైన విశ్వాసాన్ని కనపరిచారు. కాబట్టి అప్పటి వరకు కూడా అపజయంగానే అనిపించింది అందరికీ. మనకు కూడా అపజయంగానే అనిపించింది. అయ్యో చనిపోతారేమో అని మనం కూడా అనుకుంటాం. మనకు మొత్తం స్టోరీ తెలుసు కాబట్టి మనకి వాళ్ళు విజయాన్ని సాధిస్తారని మనకు తెలుసు. కానీ ఇప్పుడే కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ కొంచెం చదవగానే అయ్యో ఏమవుతుంది టెన్షన్గా ఉంటుంది కదా. అలా అది అప్పటి వరకు అపజయంగానే అనిపించింది అందరికీ. కానీ ఉన్నట్టుండి సడన్గా గొప్ప ఘన విజయంగా మారిపోయింది కదండి. గొప్ప ఘన విజయాన్ని వారు ఎలా పొందుకోగలిగారు? ఎలా పొందుకున్నారంటే గొప్ప విశ్వాసాన్ని వారు కనపరిచారు కాబట్టి. ఒకవేళ ఈ ముగ్గురు యువకులు మరి విశ్వాసాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, మేము ఇంతగా దేవుని సేవించాం కదా, ఇంతగా దేవునికి మేము సమీపంగా జీవించాం కదా, ఎందుకు ఇలాంటి కష్టాన్ని మా జీవితంలో అలో చేశారు, ఎందుకు అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని విశ్వాసాన్ని కోల్పోయినా, ధైర్యాన్ని కోల్పోయినా, ఏడ్చి గోల పెట్టినా కూడా ఆ అగ్నిగుండంలో వాళ్ళు మేబీ కాలిపోయి మసైపోయే వాళ్ళేమో. అప్పుడు దేవునికి మహిమ వచ్చేది కాదు.
వారు కనబరిచిన విశ్వాసాన్ని బట్టి అక్కడ దేవునికి మహిమ వచ్చింది. అంతేకాకుండా మరి వీరు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విశ్వాసాన్ని కనపరిచారు కదా, మరి దానికి ప్రతిగా వారు పొందుకొనిన ప్రతిఫలం ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో వారు ఆ విశ్వాసాన్ని కనపరిచినందుకు మరి ఆ యొక్క బబులోను సంస్థానంలోనే ఆ రాజు వారి ముగ్గురిని కూడా గొప్పగా హెచ్చించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. వారి యొక్క విశ్వాసానికి ప్రతిగా వారు హెచ్చించబడ్డారు, గొప్పగా హెచ్చించబడ్డారు. ఆ సంస్థానం అంతటిలోనే గొప్పగా మరి మంచి స్థానాన్ని వారు పొందుకొనగలిగారు. మరి మనం ఎలా ఉన్నాం? ఏదైనా సమస్య రాగానే కృంగిపోతున్నామా? దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోతున్నామా? ధైర్యాన్ని కోల్పోతున్నామా? ఎలా ఉన్నాం? ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా శోధన ఉండొచ్చు, సమస్య ఉండవచ్చు. అది పరాజయంగా అనిపించవచ్చు, అది అపజయంగా మనకు అనిపించవచ్చు. కానీ 99% వరకు వచ్చి అది అపజయంగా వచ్చి ఆగిపోయినా ఇంకొక 1% ఛాన్స్ ఉంది కదా. ఆ 1% చాలు దేవునికి అది గొప్ప ఘన విజయంగా మార్చడానికి. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల్ని అగ్నిలో పడేశారు, ఇంకా కాలిపోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ 99% వరకు కూడా దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడు. శత్రువే గెలిచేశాడు అని అందరూ అనుకున్నారు, అపజయం వచ్చేసింది అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని తలక్రిందులు చేసేశాడు. దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేసేవాడని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నట్లు ఇదంతా జరుగుతుంది. ఒకవేళ దేవుడు అగ్నిగుండంలో పడేయకుండా ఒకవేళ ఆపేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవునికి ఇంత మహిమ వచ్చేది కాదేమో. దేవుడు ఒకవేళ అగ్నిగుండంలో పడేయకుండా రాజు మనసు మార్చేస్తుంటే ఇంత దేవునికి మహిమ వచ్చేది కాదేమో. ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, మన జీవితంలో ఫస్ట్ శత్రువు గెలిచినప్పుడే, శత్రువుది పై చేయి ఉండకపోతే మనకు దేవుడిచ్చే గొప్ప విజయం ఘన విజయంగా అనిపించదు. ఏముందిలే, విజయమే కదా, జస్ట్ సాధించేశాను అని అనుకుంటాం. కానీ అది మనకు గొప్ప ఘన విజయంగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, శత్రువు మొదటగా గెలిచి మనకు అది అపజయంగా అనిపించి ఎప్పుడైతే అది సీన్ అంతా రివర్స్ అయిపోయి తారుమారు అయిపోతుందో అప్పుడే మనకి ఘన విజయంగా అనిపిస్తుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనకు శోధన ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు అలా చూస్తూ ఊరుకుంటాడు మనల్ని. ఎందుకంటే దేవుడు ఇచ్చే గొప్ప ఘన విజయాన్ని అది మనకు గొప్పగా అనిపించాలి అంటే శత్రువుది కొన్నిసార్లు పై చేయిగా ఉండాలి. సో ఈ రోజున మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, సతమతమైపోతూ ఉండొచ్చు. విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసంలో సాగిపోతూ ఉండండి. అది పరాజయంగా స్వీకరించవద్దు మీరు, ఎందుకంటే దేవుడు దాన్ని గొప్ప ఘన విజయంగా మార్చబోతున్నాడు. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే అపజయంగా తీసుకోవద్దు, గొప్ప ఘన విజయంగా మార్చే రోజు ఆసన్నమైంది. సో మిమ్మల్ని దేవుడు విజేతలుగా నిలబెట్టబోతున్నాడు, అందరి ముందు గొప్పగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి మీరు బాధపడొద్దు. సమస్య రాగానే, క్లిష్ట పరిస్థితి రాగానే విశ్వాసం కోల్పోవద్దు. వీరు మనకి గొప్ప మాదిరి అండి. ఈ ముగ్గురు యవ్వనులు మనకి గొప్ప మాదిరి అని చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడే విశ్వాసాన్ని కనపరచలేదు, సంతోషంగా ఉన్నప్పుడే దేవుని ప్రెజెంట్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో కూడా వారు విశ్వాసం చూపించారు కాబట్టే వారి జీవితంలో హెచ్చింపు అనేది వచ్చింది, గొప్పగా హెచ్చింపు వచ్చింది. మునుపటి కంటే గొప్పగా అద్భుతమైన రీతిలో వారి జీవితంలో దేవుడు గొప్ప ఘన విజయాన్ని ఇచ్చి వారిని హెచ్చించారు. మనకి ఎందుకు సమస్యలు ఎదురవుతాయి అంటే, ముందున్న స్థానం కంటే, ముందున్న ఆశీర్వాదాల కంటే మన జీవితంలో ఆశీర్వాదాలు రెట్టింపు అవ్వాలి అంటే మరి సమస్యలు అనేది అవసరం, విచారం అనేది అవసరం. ఈ యొక్క ఇబ్బందుల్లోనే, ఇటువంటి సమస్యల్లోనే మన యొక్క విశ్వాసం అనేది బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయి. సో దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. మనం ఈ సమస్యల్లో దేవునికి విశ్వాసాన్ని కనపరుస్తామా లేకపోతే అవిశ్వాసాలుగా మారిపోతామా? ఈ సమస్యను బట్టి దేవునికి సన్నిహితులు అవుతామా లేకపోతే సొమ్మసిల్లిపోతామా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. సో మనం విశ్వాసాన్ని దేవునికి కనపరిచినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం అనేది కనబడుతుంది. మనం విశ్వాసం అనేది ఇటువంటి కష్ట సమయంలో చూపించినప్పుడే మన జీవితంలో హెచ్చింపు అనేది ఉంటుంది. సో మనం నేర్చుకుందామండి. ఈ ముగ్గురు యవనస్తుల ద్వారా మనం సంతోషంగా ఉన్నప్పుడే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో ఇంకా అధికమైన విశ్వాసం మనం దేవుని పైన కనపరచాలి అని నేర్చుకుందాం. మరి ఎవరు దేవుని సన్నిధానంలో సమస్య ఎదురైందని, కరువు ఎదురైందని, కష్టం ఎదురైందని ఎవరు పారిపోయారు?
ఆ పారిపోవడం ద్వారా వారు పొందిన ప్రతిఫలం ఏంటి అనేది మనం చూసుకొని ముందుకెళ్దామండి. మరి మనందరికీ తెలిసిన విషయమేనండి ఇది. నయోమి గారు మనందరికి తెలుసు కదండి, ఋతు గ్రంథంలో ఉంటారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయం మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆ యొక్క స్టోరీ అంతా ఉంటుంది నయోమి గురించి. వారి పట్టణంలో వారు బెత్లెహేంలో ఉంటారు. బెత్లెహేం అంటే అందరికి తెలుసు కదండి, దేవుడు పుట్టిన ప్రదేశం. సో దేవుడు పుట్టిన ప్రదేశం అంటే ఎంతగా ఆనందంగా సంతోషంగా ఉండే ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రదేశంలోనే కరువు అనేది ఒకసారి సంభవించింది. కరువు వచ్చింది అని ఆ నయోమి కుటుంబీకులందరూ కూడా మోయాబు దేశానికి మరి వలస వెళ్తారు, అక్కడ జీవించడానికి వెళ్తారు. ఇక్కడ కరువు వచ్చింది, ఈ కరువు నాకెక్కడ అంటుతుందో, ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నా ఇంట్లోకి ఎక్కడ వస్తుందో, ఈ కష్టం అనేది నా కుటుంబంలో ఉన్న వారిని ఏమైనా చేస్తుందేమో అని భయముతో ఆమె సర్వసమృద్ధి ఉంది. అటువంటి కష్ట సమయంలో కూడా సర్వసమృద్ధి కలిగి కూడా భయముతో దేవుని సన్నిధానంలో నుండి పారిపోయింది. ఇక్కడుంటే నాకు ఈ సమస్య అనేది వస్తుంది, సో నేను దేవుని ప్రక్కన పెట్టేస్తాను, దేవుడు నాతో ఉంటే సమస్య ఎదురవుతుంది, సో నేను దేవుని ప్రక్కన పెట్టేసి నేను గొప్పగా హెచ్చించబడాలి అని దేవుని సన్నిధానంలో దేవుడు పుట్టిన ప్రదేశంలో బెత్లెహేములో కరువు వచ్చిందని తన కుటుంబీకులందరూ మోయాబు దేశానికి వెళ్తారు. సర్వ సమృద్ధి కలిగి వెళ్తారు. కరువు ఎక్కడ వీళ్ళ కుటుంబంలోనికి వస్తుందో అని భయంతో వెళ్తారు. కానీ ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత వారి భర్తను కోల్పోతుంది, 2 పిల్లల్ని కోల్పోతుంది. నిజానికి ఎక్కడ ఉందండి చెప్పండి కరువు? నిజంగా దేవుడు బెత్లెహేంలో ఉందా కరువు, లేకపోతే వీరు వెళ్ళిన మోయాబు దేశంలో ఉందా కరువు? వీరు అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఇంకా హ్యాపీగా జీవించవచ్చు, ఇంకా చాలా లగ్జరీగా బ్రతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమైన కరువు అక్కడే ఉందని వాళ్ళకి తెలిసింది. మోయాబు దేశంలో కరువు లేదు, వీరి కుటుంబంలో కరువు ఏర్పడింది. ఇప్పుడు మేబీ ఆ సర్వసమృద్ధి కలిగి బెత్లెహేంలోనే ఉండుంటే ఈ చావులు అనేది వారు చూసుండేవారు కాదేమో మేబీ. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నుండి వారు పారిపోయారో భర్తను కోల్పోయి విధవరాలిగా మారింది, కొడుకులను కోల్పోయి 2 విధవరాండ్రాలైన 2 కోడళ్లతో జీవిస్తుంది. సో అదంతా మనకు తెలిసిన విషయమే. మరి ఒక రిక్తురాలిగా మరలా తిరిగి బెత్లెహేంకి వచ్చింది. ఎందుకు వచ్చిందని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు బెత్లెహేంను దర్శించాడు. మోయాబు దేశంలోనే ఉన్నది. దేవుడు బెత్లెహేంను దర్శించాడు. అక్కడ కరువు అనేది లేదు, ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు అని విన్నది. సో విన్నది మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, మరలా బెత్లెహేంకి వెళ్ళింది. చూసారా, విడిచి వెళ్ళింది. మన జీవితంలో కూడా దేవుని మాటలను విన్నప్పుడు ఇది నాకు కాదులే అని అనుకుంటాం. దేవుడు మనతోనే మాట్లాడినప్పుడు మనం విన్నప్పుడు అది విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేనిదైతే విడిచిపెట్టి దేవుని మార్గంలో మనం వెళ్ళాలి. సరే, ఈమె బెత్లెహేంకి వచ్చింది. ఎలా వచ్చింది? ఆమె విశ్వాసాన్ని దేవుని పైన కనపరచలేదు. కరువు వచ్చిందని చెప్పి అక్కడ నుండి పారిపోయింది దేవుని సన్నిధానంలో నుండి. ఆమె తిరిగి ఎలా వచ్చింది? మంచిగా పట్టు వస్త్రాలు ధరించి, బంగారు ఆభరణాలు ధరించి గొప్పగా కారులో దిగిందా? లేదు, ఒక రిక్తురాలిగా వచ్చింది. మేబీ ఒక సంచిలో డైలీ యూజ్ చేసే క్లాత్స్ని తీసుకొని వచ్చిందేమో, ఒక చిన్న మూటతో వచ్చిందేమో తిరిగి ఇంటికి. అందరూ అక్కడున్న ఆమె ప్రజలందరూ కూడా, ఆ బెత్లెహేంలోని వారందరూ కూడా ఆమెను చూసి ఈమె నయోమిలాగా ఉందేంటి అని అంటున్నారు. అంటే ఆమె వేషధారణ, ఆమె యొక్క ముఖ కవలికలు అన్నీ కూడా మారిపోయి ఉండవచ్చు. ఎందుకంటే మోయాబు దేశంలో 10 సంవత్సరములు ఉంది. ఆ 10 సంవత్సరములు కూడా అసలైన కరువు తన కుటుంబంలో అక్కడ అనుభవించి వచ్చింది. కాబట్టి మేబీ సన్నగా అయిపోయి, చాలా లేమిలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా అయిపోయి ఒక రిక్తురాలిగా మరల బెత్లెహేంలో అడుగుపెట్టింది. అది చూసిన వారందరూ కూడా నయోమిలాగా ఉందేంటి, ఇలా అయిపోయావేంటి అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు, అందుకే మీరందరూ నన్ను నయోమి అనకండి, మారా అనండి. మారా అంటే చేదు అని అర్థం.
దేవుడు నన్ను చేదు జ్ఞాపకాలతో తీసుకొచ్చేశాడు. నా జీవితంలో నేను సర్వ సమృద్ధి కలిగి ఇక్కడ నుండి వెళ్ళాను, కానీ ఒక రిక్తురాలిగా ఇక్కడికి దేవుడు నన్ను తిరిగి రాజేశాడు. సో మీరు నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి. యెహోవా నా మీద విరుద్ధమైన సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడైన దేవుడు నన్ను చాలా బాధపరిచాడు అని వారితో చెప్పింది. నిజానికి ఇక్కడ ఒకటి ఆలోచించండి, సర్వశక్తుడైన దేవుడు వెళ్ళమని చెప్పలేదు. దేవుని సన్నిధానంలో సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, శోధన ఎదురైనా ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోయి వారిలాగా మనం విశ్వాసాన్ని కనపరిస్తే హెచ్చింపును చూస్తాము. అక్కడ కరువు వచ్చిందని ఆమెంతటా ఆమెగా వెళ్ళింది, అంతేకాని దేవుడు చెప్తే అక్కడ నుండి వెళ్ళలేదు. దేవుని సన్నిధానంలో ఉంటే అది కరువైన, కష్టమైన, వ్యాధైన, బాధైనా దేవుడే చూసుకుంటాడు. సమస్య ఎదురైందని మనం దేవునికి దూరం అవ్వకూడదు. సమస్యలోనే మనం దేవునికి సమీపస్తులు అవ్వాలి. సమస్యలోనే మనం విశ్వాసాన్ని కనపరచాలి. ఆ సమస్యలోనే దేవుడు మనల్ని హెచ్చించే సమయం అని అనుకోవాలి. మనం ఇక్కడ దేవుని సన్నిధానంలో నుండి పారిపోయి ఒక రిక్తురాలిగా తిరిగి వచ్చి మరలా దేవుని దూషించినట్లుగా మాట్లాడుతుంది నయోమి గారు. మనం ఆ విధంగా ఉన్నామా? దేవుడు చెప్పకుండా చేసి దేవుడే నన్ను ఇలా చేశాడు, దేవుడే నాకు ఈ సమస్యను కలుగజేశాడు అని అంటూ ఉంటాం. దేవుడిచ్చే సమస్య ఏదైనా సరే దేవునికి సమీపంగా చేస్తుంది. ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని ఇవ్వడానికే సమస్యలు అనేది దేవుడు మన జీవితంలో అలో చేస్తాడు. రానున్న దినాల్లో అలాంటి సమస్యను వేరే వాళ్ళు ఫేస్ చేస్తే, నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నన్ను ఇలా దేవుడు తప్పించాడు, ఇలా హెచ్చించాడు, నేను ఇలా విశ్వాసాన్ని కనపరిచాను అని చెప్పడానికే దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలు అలో చేస్తారు. అలా అని చెప్పేసి మనం దేవుని సన్నిధానం నుండి సమస్యలు వస్తున్నాయని పారిపోకూడదు. మరి ఈ నయోమి గారు, పాత నిబంధనలో ఉన్న ఈ నయోమి గారు కొత్త నిబంధనలో ఉన్న తప్పిపోయిన కుమారునికి ఒక ముందు గుర్తుగా, ఒక పోలికగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కూడా మరి లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల్లో మనం చూడొచ్చు. సర్వ సమృద్ధి కలిగి తండ్రి దగ్గర నుండి వెళ్తాడు, దేవుని సన్నిధానంలో నుండి సర్వ సమృద్ధి కలిగి వెళ్తాడు. కానీ ఎలా వస్తాడు తిరిగి? ఒక రిక్తునిగా, పంది పొట్టు తిని బ్రతికి జీవించి ఎలా వస్తాడు ఇంటికి తిరిగి? చాలా మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో, ఇంకా మురికిగా ఉన్న జీవితంతో వస్తాడు. కానీ దేవుడు, మనం కూడా మన మురికి జీవితంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని ముత్యంగా మారుస్తారు. తన పందిపొట్టు తినుకుంటూ అక్కడే జీవిస్తూ ఉండాలని ఆశపడలేదు. నా తండ్రి సన్నిధానంలో పనివారికి సర్వ సమృద్ధి ఉంది, నేనేదో పాపం చేశాను, ఏదో తప్పిపోయాను, ఇంకా నా లైఫ్ ఇంతే అని అక్కడే ఉండిపోలేదు. నా లైఫ్ని నేను మార్చుకోవాలి, నా లైఫ్ని నేను సరి చేసుకోవాలి, నేను మరలా దేవుని దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను నా పాపాన్ని ఒప్పుకుంటాను, నేను విడిచిపెడతాను, ఇకపై నేను చాలా నీ మాట వింటూ జీవిస్తాను డాడీ అని చెప్పడానికి వెళ్ళాడు. నీ పనివారిలో ఒక చిన్న పోస్ట్ ఇచ్చినా నాకు సరిపోతుంది అని చెప్పడానికి వెళ్ళాడు. కానీ మనం అలా పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప ఘన విజయాన్ని ఇస్తారు. దేవుడు మన జీవితంలో గొప్ప అత్యున్నతమైన స్థానాన్ని, హెచ్చింపును అనేది ఇస్తారు. ఇప్పుడు నా జీవితం ఇంతే, ఈ సమస్యలతోనే నా జీవితం ముగిసిపోవాలి అని మనం బాధపడుతూ ఉండనవసరం లేదు. మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటారు. మనం దేవుని దగ్గరికి రావాలన్న మనసు రావాలి మనకు మొదటగా, తర్వాత దేవుడే మనల్ని చూసుకుంటారు. ఇంకా మన జీవితంలో దేవుడే హెచ్చింపునిస్తారు. మరి ఈ రోజున ఈ యొక్క అంశం మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నానండి. దేవుని సన్నిధానంలో మనకు కష్టం ఎదురైనప్పుడు దేవుని దగ్గర నుండి పారిపోకూడదు. మనం విశ్వాసం కనపరిచే సమయము అని అనుకోవాలి. దానికి ప్రతిగా మన విశ్వాసాన్ని కనపరిచిన దానికి ప్రతిగా దేవుడు మన జీవితంలో రెట్టింపు ఆనందంను, రెట్టింపు సంతోషంను, రెట్టింపు హెచ్చింపును, రెట్టింపు ఘన విజయమును మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అని నమ్మి మనం ముందుకెళ్ళాలి. సమస్య రాగానే కృంగిపోకూడదు, సమస్య రాగానే మనం సోలిపోకూడదు. విశ్వాసాన్ని కనపరుద్దాం. ఈ రోజున మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే విశ్వాసంతో దేవుని దగ్గరికి రండి. తప్పిపోయిన కుమారుని వల్లే మన జీవితాలు ఉన్నాయేమో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వద్దాం. దేవుడు మన జీవితంలో
రాజసింహాసనము, మన చేతికి ఉంగరమును, మన కాళ్ళకి జోడును దేవుడు అనుగ్రహిస్తాడు. మరి వద్దామా దేవుని దగ్గరికి? దేవా, ఎన్నో రోజులుగా నువ్వు నాకు అవకాశం ఇస్తున్నా సరే, నా ఈ పాప జీవితంలోనే, నా ఈ సమస్యలోనే నేను కొట్టబడుతూ, నా ఈ శోధనలోనే కొమిలిపోతూ ఉన్నానయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నన్ను దర్శించావయ్యా. అందరం చెప్తామా? నీవు నా జీవితంలో హెచ్చించే దేవుడవయ్యా, నీవు నా జీవితంలో ఘన విజయాన్ని ఇచ్చే దేవుడవయ్యా. మనం మనుషుల వైపు చూస్తే మనకి ఏ విజయాన్ని రాదు. మనల్ని విజేతలుగా నిలబెట్టే దేవుని వైపు చూసినప్పుడే మనకు విజయం అనేది వస్తుంది. సో దేవా, నీవే మమ్మల్ని విజేతలుగా నిలబెట్టేవాడవు, నీవే మాకు ఘన విజయాన్ని ఇచ్చేవాడవు. శత్రువు మాపై ఇంతకాలము జయించిందయ్యా, శత్రువు మాకంటే పై చేయిగా నిలిచిందయ్యా ఇంతకాలము. కానీ మా అపజయాలన్నింటినీ ఘన విజయంగా మార్చే రోజు ఆసన్నమైందని మేము నమ్ముతున్నామయ్యా. నీవే మమ్మల్ని పై చేయిగా నిలబెట్టేవాడవు, నీవే మాకు ఘన విజయాన్ని ఇచ్చేవాడవు. నీ యొద్దకు వచ్చి ఉన్నామయ్య, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు విన్న ఈ వర్తమానంను అనేక జీవితంలో ఫలింపు చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. కష్ట సమయంలో ఏ విధంగా విశ్వాసాన్ని కనపరచాలో నేర్పించిన దేవా, నీకే వందనాలయ్యా. ఇచ్చిన ప్రార్థనని పాదసన్యం చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.